విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక 4 పడవలు ఢీకున్నాయి. సో ఆ దృశ్యాలే ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. ఇవన్నీ గొల్లపూడి దగ్గర ఒడ్డున లంగరేసి కట్టేసిన బోట్స్. ఈ బోట్స్ అన్నీ కూడా ఈ ప్రవాహ ఉధృతికి లంగరు ఊడి అక్కడి నుంచి వచ్చేసాయి. సో ఒకదాని తర్వాత ఒకటి అంటిపెట్టుకుని వచ్చేసి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3-4 గేట్ల మధ్య ఈ పడవలు పరస్పరం ఢీకొని వచ్చి బ్యారేజ్ని ఢీకొన్నాయి. దీంతో ప్రమాద సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బోట్లు వచ్చి బ్యారేజ్ని ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద శబ్దం వచ్చింది. దాంతో పోలీసులు అక్కడ ఉన్న కొద్దిమంది ఉలిక్కిపడ్డారు ఏమైందని. సో చూస్తే ఈ బోట్లు ఢీకొనడంతో ఇన్ఫ్యాక్ట్ బరాజ్కి కూడా కొంత డ్యామేజ్ జరిగింది. ప్రస్తుతం వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వీటిని అక్కడి నుంచి పక్కకు తీయడము సాధ్యం కాదు. అలాగే బరాజ్కి డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని మళ్ళీ రెస్టోర్ చేయడము కూడా అవ్వదు. సో మొత్తం వాటర్ పోవాలి, సిచ్యువేషన్ నార్మల్ అవ్వాలి, ఆ తర్వాతే దీన్ని చేస్తారు. బోటు ఢీకొని దెబ్బతిన్న బరాజ్ని చూస్తున్నాము. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంత పెద్ద బీమ్ పగిలిపోయింది అంటే ఎంత ఫోర్స్ తోటి వచ్చి ఆ పడవలు ఆ బరాజ్ని ఢీకొన్నాయో. సో ఈ నేపథ్యంలో అంత పెద్ద డ్యామేజ్ జరిగింది. దీంతో ఆ బోట్లు అక్కడే ఉన్నాయి అండ్ బరాజు మొత్తం గేట్లన్నీ ఎత్తేసి వాటర్ని ఫ్లో చేస్తున్నారు. సో అక్కడే బరాజ్కి ఢీకొని బోట్లు ఆగిపోయిన దృశ్యాలను చూస్తున్నాము. అవి ఢీకొనడం కారణంగా దెబ్బతిన్న బీమ్ను కూడా స్క్రీన్పై చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా గొల్లపూడి దగ్గర ఒడ్డున కట్టేసిన బోట్లుగా చెప్తూ ఉన్నారు. సో అవి అక్కడి నుంచి ఈ ప్రవాహ ఉధృతికి వచ్చేసి బరాజ్ని ఢీకొట్టి అక్కడ ఆగిపోయిన దృశ్యాలవి. మరోవైపు ప్రకాశం బరాజ్కు భారీగా వరదొస్తున్న నేపథ్యంలో 70 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. సో బరాజ్ దగ్గర ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా 11,39,000 క్యూసెక్కులుగా ఉంది. అక్కడ ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. దాంతో ఈ ఫోర్స్కి ప్రవాహ వేగానికి అన్ని గేట్లు ఎత్తేసి వాటర్ను వదిలేసిన నేపథ్యంలో ప్రవాహ వేగం కూడా దగ్గరకు వచ్చిన తర్వాత పెరిగింది. సో అటు ఇటు ఒడ్డున కట్టేసిన బోట్లలో గొల్లపూడి దగ్గర ఒడ్డున ఉంచిన ఈ బోట్లు అక్కడి నుంచి వచ్చి ఒకదాన్నొకటి ఢీకొంటూ వచ్చి బరాజ్ని ఢీకొని అక్కడి వాల్ని ఢీకొని బీమ్ని బద్దలు కొట్టేసేంత ఫోర్స్ తోటి వచ్చి ఢీకొని అక్కడ ఆగిపోయాయి. సో ఈ వాటర్ ప్రవాహం తగ్గితే తప్పితే క్యూసెక్ల ఇన్ఫ్లో తగ్గితే తప్పితే వాటిని పక్కకు లాగే పరిస్థితి కూడా లేదు. అలాగే మళ్ళీ ఈ బీమ్ రెస్టరేషన్ చేసే సిచ్యువేషన్ లేదు.